హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి కార్తీక పురాణము 18వ అధ్యాయం గురించి అయితే తెలుసుకుందామండి. సత్కర్మ అనుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్యఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషులు సాంగత్యము తటస్థించునే. లేనిచో నేను మహాపాశీనై మహారణ్యంలో ఒక మొద్దు బారిన చెట్టునయుండెను. తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున నుండవలసినదే కదా. అట్టి నేనొక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ? నాకు సద్గతి ఎక్కడ? పుణ్యఫల ప్రదాయియగు ఈ కార్తీక మాసం ఎక్కడ? పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణులయమందు ప్రవశించేటెక్కడ? ఇవి ఎన్నియును దైవకములుగా ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడట్లు అనుసరించవలనయును. దాని ఫలమెట్లదో విషాదకరింపుడని ప్రార్థించెను. ఓ ధనలోభి, నీవు అడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకేగాక ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించి వాని ఫలమును పరమేశ్వరార్పిత మునరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివిని ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల నాచరించుచునను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాన వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండుగాన మేఘమాసలో సూర్యుడు మకర రాశి యందు ఉండగాను అనగా నీ 3 మాసముల యందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటులా స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహణ సమయములందున తదితర పుణ్యాదినములయందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయవలెను. అట్లు ఆచరించినవాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమునందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగా శాస్త్రము గంగా, గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయ భార్యతో సరితగా సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమునందు విద్యుక్త ధర్మమగు స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యుగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిట్లా ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస్య వ్రతముని చెప్పితిరే, ఏ కారణము చేత దాని నాచరించి వలెను? ఇది ఎవరెవరు నీ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమేమిటిది? సవిస్తరముగా విశదీకరింపు.
ఉడవి కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లా చెప్పెను. ఓయి వినుము. చతుర్మాస్య వ్రతముగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శ్రేష్ఠుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచెను. ఆ 4 మానములకు చతుర్మాసమునని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అనియు. ఈ వ్రతమునకు చతుర్మాస వ్రతమానియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తాపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొల్లి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడి లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును, చతుర్బాహుండును, కోటి సూర్య ప్రకాశమానండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముఖలిత హస్తాలతో నిలబడియుండెను. అంతా శ్రీహరి నారదునిగాంచి ఏమేమి తెలియని వాని వలె మందహాసముతో నిట్లనేను. నారద, నీవు క్షేమమే గదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విష్ణుములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మముల నాచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంతా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీవెవరుగని విషయము లేవు. అయినను నన్ను వచింపమన్నటుచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లా విముక్తులగుదురు ఎరుగక లేకున్నాను. కొందరు భుజించకూడదనను పదార్థములను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునుపనే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృప్తితో పుణ్యాత్ములు నొనర్చి రక్షింపమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడియేను శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి మొసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణాలు, భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు మొసలివాడిని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఉరికిండిరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తియనను చూడకుండిరి. వీరందరినీ భక్తవాత్సలుడుగా శ్రీహరి గాంచి వీరు నెట్లు తరింపజేతును అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గద, పద్మ, కౌస్తుభ, వనమాలాద్య లంకారయుతుడై నిజరూపమున ధరించి లక్ష్మీదేవితో భక్తులతో మునిజన ప్రీతికరముగా నైమిశరణ్యమునకు వెడలెను. ఆ వనమునందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగువులు స్వయముగా తమ ఆశ్రమములు కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు
శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రాణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు నా లక్ష్మీనారాయణులు ఇట్లా స్తోత్రము గావించిరి. శ్లోకము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యనగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. రెండవ శ్లోకం. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. అష్టాదశాధ్యాయము 18వ అధ్యాయము పురాణము సమాప్తము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.